మీనరాశివారు 2025 సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది. డిసెంబర్ నెలలోని ఈ చివరి 15 రోజులు మీనరాశి జాతకులకు ఆత్మమంతనం, సరైన నిర్ణయాలు మరియు జీవిత సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకువచ్చాయి. ఈ కాలంలో గ్రహాల సంచారం కేవలం మీ కర్మలపైనే కాకుండా మీ ఆలోచనలు, సంబంధాలు మరియు భవిష్యత్తు దిశను కూడా సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయి. ఈ సమయం మీకు కొత్త అవకాశాలను తెస్తుందా? లేక సహనాన్ని పరీక్షిస్తుందా? బంధాలు బలపడతాయా? లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠినమైన నిజాన్ని అంగీకరించేలా చేస్తుందా? ఈ రోజుటి ఈ విశ్లేషణలో మనం డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు మీనరాశి వారి కెరీర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు మానసిక స్థితిని లోతుగా అర్థం చేసుకుందాం. తద్వారా మీరు సమయంతో పాటు కాదు, సమయానికంటే ముందే నడవగలరు. మొదటి దశ డిసెంబర్ 16 నుండి 20 శక్తి మరియు అధికారం. ఈ కాలాన్ని మనం శక్తి మరియు అధికారానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు మీ 10వ ఇల్లు అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ అంగారకుడు ఇప్పటికే వేచి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మరియు కుజుడు 10వ ఇంట్లో కలిస్తే ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల మీ పని వేగం చూసి సహోద్యోగులే ఆశ్చర్యపోతారు. ఒకవేళ మీరు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే ఆ శుభవార్త వినడానికి ఇదే సరైన సమయం. మీ బాస్లు, సీనియర్లు మరియు ప్రభుత్వానికి సంబంధించిన ఆగిపోయిన పనులు ఇప్పుడు పరుగులు తీస్తాయి. మీకు కొత్త గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. రెండవ దశ డిసెంబర్ 20 నుండి 28 జాగ్రత్త మరియు రాజకీయం. డిసెంబర్ 20న కథలో ఒక చిన్న మలుపు వస్తుంది. ఈ రోజు శుక్రుడు కూడా మీ 10వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ మీరు ఒక తర్కాన్ని అర్థం చేసుకోవాలి. సూర్యుడు, కుజుడు వేడి గ్రహాలు, కాని శుక్రుడు సౌమ్యగ్రహం. శుక్రుడు వీడితో కలిసినప్పుడు కార్యక్షేత్రంలో ఆఫీస్ పాలిటిక్స్ మొదలయ్యే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ వెనుక విమర్శలు చేయవచ్చు. శుక్రుడి ప్రభావం వల్ల మీ మనసు పని నుండి మళ్ళీ విలాసాల వైపు వెళ్ళవచ్చు. ఈ సమయంలో మీరు చాలా దౌత్యపరంగా వ్యవహరించాలి. మీ వ్యక్తిగత రహస్యాలను సహోద్యోగులతో పంచుకోవద్దు. మూడవ దశ డిసెంబర్ 29 నుండి 31 వ్యాపార విజయం. నెల చివర్లో డిసెంబర్ 29న బుధుడు కూడా ఈ గ్రహాల కూటమిలో చేరుతారు. బుధుడు వ్యాపారానికి కారకుడు. వ్యాపారం చేసేవారికి ఇదొక జాక్పాట్ లాంటి సమయం. నెలల తరబడి పెండింగ్లో ఉన్న భారీ ఒప్పందాలు డిసెంబర్ 29, 30 లేదా 31 తేదీల్లో ఖరారు కావచ్చు. దశావ ఇంట్లో ఏర్పడే ఈ గ్రహస్థితి మీకు దీర్ఘకాలిక లాభాలను అందిస్తుంది. కెరీర్ పరంగా ముగింపు ఏమిటంటే పనిభారం ఎక్కువగా ఉంటుంది, అలసట ఉంటుంది. కానీ ఆ అలసట మీకు విజయాన్ని మరియు ధనాన్ని ఇస్తుంది కాబట్టి అది తీయని అలసటగా అనిపిస్తుంది. అయితే మీ అహంకారాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక స్థితి, ధన ప్రవాహం మరియు హెచ్చరికలు. కెరీర్ బాగుంటే దాని ప్రభావం మీ జేబుపై కూడా పడుతుంది. మీనరాశి వారి ధనభావానికి అధిపతి కుజుడు. ఆయన 10వ ఇంట్లో దిగ్బలి అయి మీ లగ్నం చూస్తున్నారు. అంటే ధన ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే నగదు రూపంలో అందుతుంది. డిసెంబర్ 16వ తేదీ తర్వాత మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయినా లేదా పాత అప్పులు ఉన్నా అవి తిరిగి రావడానికి బలమైన అవకాశాలున్నాయి. ప్రాపర్టీ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి శని మరియు గురువుల మద్దతు మీకు లభిస్తుంది. వెండిలో పెట్టుబడి పెట్టడం కూడా శుభప్రదంగా చెప్పబడింది. కానీ ఇక్కడ ఒక పెద్ద రెడ్ అలర్ట్ ఉంది. డేటా ప్రకారం డిసెంబర్ 25 మరియు 26 తేదీలు ఆర్థిక విషయాల్లో చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఈ సమయంలో శుక్ర, బుధులపై పాపగ్రహాల ప్రభావం వల్ల మీలో అతి ఆశ పెరగవచ్చు. ఎవరైనా వచ్చి మీ డబ్బును డబుల్ చేస్తామని లేదా లాటరీ స్కీమ్స్ అని చెబితే నమ్మకండి. డిసెంబర్ 21 నుండి 31 మధ్య ఎవరికీ అప్పు ఇవ్వకండి. సరైన పత్రాలు లేకుండా పెద్ద లావాదేవీలు చేయకండి. చెక్ లేదా ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే వాడండి. లేకపోతే మీ డబ్బు తిరిగి రాకపోవచ్చు. సంబంధాలు, అగ్ని పరీక్ష విజయం కోసం మీరు మీ బంధాలను మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? మీనరాశివారు నిజాయితీగా వినండి. ఈ సమయం మీ బంధాలకు ఒక అగ్ని పరీక్ష. వైవాహిక జీవితంలో డిసెంబర్ 16వ తేదీ తర్వాత కుజుడు తన 8వ దృష్టిని మీ 5వ ఇల్లు, ప్రేమస్థానం పై వేస్తున్నారు. దీనివల్ల పని ఒత్తిడిని మీరు ఇంటికి తీసుకువస్తారు. చిన్న చిన్న విషయాలకు కోప్పడటం, భాగస్వామిపై అరవటం వంటివి పెరగవచ్చు. 4 ఇంట్లో వక్రిగా ఉన్న గురువు వల్ల అత్తమామలతో లేదా ఇంటి పెద్దలతో విభేదాలు రావచ్చు. మీరు ఆఫీస్ బాస్ లాగా ఇంట్లో ప్రవర్తించవద్దు. ఆఫీస్ పనులను ఆఫీస్లోనే వదిలేయండి.
ప్రేమికుల విషయానికొస్తే డిసెంబర్ 20 తర్వాత సమయం సున్నితంగా ఉంటుంది. ఎవరో మూడో వ్యక్తి థర్డ్ పార్టీ మీ మధ్య అపార్థాలు సృష్టించవచ్చు. మీ భాగస్వామి గురించి ఇతరుల మాటలు విని అనుమానించకండి. ఏ సమస్యనైనా నేరుగా కూర్చుని మాట్లాడుకోండి. గృహిణుల కోసం ప్రత్యేక సూచనలు. మేనరాశి గృహిణులకు ఈ 16 రోజులు చాలా ముఖ్యమైనవి. మీ రాశి అధిపతి బృహస్పతి మీ 4వ ఇల్లు సుఖస్థానంలో వక్రిగా ఉన్నారు. దీనివల్ల ఇంటిని అందంగా తీర్చిదిద్దాలనే కోరిక కలుగుతుంది. అయితే కుటుంబ సభ్యులు మీ మాట వినడం లేదని, మీకు తగిన గుర్తింపు లేదా క్రెడిట్ ఇవ్వడం లేదని మీకు అనిపించవచ్చు. డిసెంబర్ 16వ తేదీ తర్వాత పాత గొడవలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. కుజుడి ప్రభావం వల్ల వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా పిల్లలు చదివించేటప్పుడు మీకు త్వరగా కోపం రావచ్చు. కోపం వచ్చినప్పుడు చల్లని నీరు తాగి శాంతించండి. అయితే ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా పూజ కార్యక్రమాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఇది మంచి సమయం. గృహిణులకు మంత్రం ఏమిటంటే, మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఆరోగ్యం మరియు విద్యార్థులకు డిసెంబర్ 16వ తేదీ నుండి 20 వరకు గోల్డెన్ పీరియడ్. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే 20వ తేదీ తర్వాత మనసు చంచలంగా మారుతుంది. చదువు కంటే వినోదం, స్నేహితులపై దృష్టి మళ్లుతుంది. ఆరోగ్యం విషయంలో మీనరాశివారు అశ్రద్ధ చేయకండి. శని లగ్నంలో రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల నరాల బలహీనత, వెన్నునొప్పి లేదా సైటికా సమస్యలు రావచ్చు. సూర్యకుజుల వేడి వల్ల ఎసిడిటీ, ఛాతీలో మంట, చర్మ సమస్యలు రావచ్చు. బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఒత్తిడికి లోను కాకుండా మందులు సకాలంలో వాడాలి. వృద్ధులు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన తేదీలు మరియు పరిహారాలు. డిసెంబర్ 16 ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కోసం మంచి రోజు. డిసెంబర్ 20 ఆఫీసు గొడవలకు దూరంగా ఉండండి. డిసెంబర్ 25 మరియు 26 ఆర్థికంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. డిసెంబర్ 29 వ్యాపార నిర్ణయాలకు లక్కీ డే. శుభ ఫలితాల కోసం పరిహారాలు: 1. పంచామృత అభిషేకం. సోమవారం లేదా గురువారం శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన పంచామృతంతో అభిషేకం చేయండి. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 2. దీపదానం. ప్రతి సాయంత్రం ఇంట్లో 4 దీపాలు వెలిగించండి. 2 నెయ్యితో, 2 నువ్వుల నూనెతో. ఇది ఆరోగ్యం, ధనాన్ని కాపాడుతుంది. 3. రాహు శాంతి. శనివారం ఉదయం నీరు ఉన్న కొబ్బరికాయను మీ తల చుట్టూ 11 సార్లు తిప్పి ప్రవహించే నీటిలో వదలండి. 4. దానం. గురువారం రోజు గుడిలో లేదా బ్రాహ్మణుడికి శనగపప్పు, పసుపు వస్త్రాన్ని దానం చేయండి. మీనరాశివారు, గ్రహాలు తమ పని చేస్తాయి, కానీ మీ కర్మలు మరియు ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీకిప్పుడు గొప్ప రాజయోగం ఉంది. దాన్ని సరైన దిశలో వాడుకోండి. అహంకారాన్ని వీడి సహనంతో ముందుకు సాగండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భోలానాథుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. హరహర మహాదేవ్.